యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 31వ అధ్యాయము 7వ వచనము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించుదును. నీ బాధలను దృష్టించి ఉన్నాను. చూడండి, ఇక్కడ దావీదు గారు వారు పలుకుచున్న మాటలు. మన యొక్క ప్రతి బాధను కూడా దేవుడంట చూస్తూనే ఉంటాడు. ఆయన ప్రతిదీ కూడా చూస్తూ, మనం పడే శ్రమ అంతటిని కూడా చూస్తూ ఉంటాడంట. కానీ మనము బాధపడుతూ ఉంటాం. ఆ బాధని దేవుని సన్నిధానంలో, దేవుని పాదాల ఎదుట మనం మొరపెట్టలేము. ఎప్పుడు మనం మొరపెడతామా ఆ బాధ నుండి మనల్ని విముక్తులు చేయాలని ప్రభు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా మనకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా చుట్టుపక్కన వాళ్ళకి, రక్త సంబంధులకి, బంధుమిత్రులకి, లేకపోతే ఇంట్లో ఉన్నవారికి ఇలా ఆ బాధని వాళ్ళతో పంచుకుంటూ ఉన్నప్పుడు ఒక బాధ అలా పంచుకొని వారు అలా దుఃఖపడుతూ ఉంటారు. చాలామంది అంటారు, ఇలా ఎందుకమ్మా ఇలా చేస్తారంటే, అలా ఒకరితో చెప్పుకున్నప్పుడు మనసు నెమ్మదవుతూ ఉంటుంది, అందుకే అలా చెప్తూ ఉంటామని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఒకరికి చెప్పినప్పుడు నెమ్మది వస్తుంది అన్నప్పుడు అసలు ఆ బాధ నుండి మన దేవుడు ఆ విముక్తులుగా చేయటకి ఆయన చూస్తున్న ఆ యొక్క మన బాధను దేవునికి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యని ఎవరికి చెప్పకుండా ముందుగా నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టి, దేవుని సన్నిధానంలో మొరపెట్టి, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. కానీ ఆ పరిష్కారము దేవుడు ఇస్తున్నా కానీ మనం ఏం చేస్తామంటే ముందు దేవునికి ఆ సమస్యను వెల్లడి చేయము. చుట్టుపక్కన వాళ్ళకి, బంధుమిత్రులకి, వీళ్ళందరూ చెప్పి అంతా అయిపోతుంది. చూసారా, అయిపోయిన తర్వాతకి అప్పుడు అయ్యా ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది అని ఇలా చెప్తుండే. కానీ ఇక్కడ దావీదు మహారాజు మొరపెడుతున్నాడు. నిత్యము కూడా దేవుని సన్నిధానంలో దేవుని పాదాలు పట్టుకొని నిత్యము దేవుని యందు మొరపెడుతూనే ఉండేవాడంట. అందుకే ఇక్కడ చూడండి, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడిని సంతోషిస్తూ ఉన్నాను. ఆయన కృప ఎప్పుడు ఉంటుందంటే, మన యొక్క సమస్య అయినా, బాధ అయినా ప్రతిదీ కూడా దేవుని పాదాల ఎదుట మనము మొరపెట్టినప్పుడు ఆయన కృప మనతో ఉంటుందంట. ఆయన కృప మనతో ఉంటూ ఆ కృపను బట్టి మనకు వచ్చిన ప్రతి సమస్య నుండి పరిష్కారం దొరికి ఆనందభరితులమవుతామంట. అందుకే సమస్త జనులారా ఎవరి యొద్దకు వెళ్ళాలంట? మనం దేవుని సన్నిధానము, దేవుని యొక్క పాదాల దగ్గర మన సమస్యను దేవుని సన్నిధానంలో మొరపెట్టి దేవునికి అప్పగించినప్పుడు ఆ భారాన్ని, మన మీద ఉన్న భారం అంతా కూడా దేవుడు వేసుకొని మన భారం నుండి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. మరి ఆ విధమైన మనసును కలిగి ఉండాలి. కానీ మనం ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పి సమస్యను పెద్దది చేసుకోకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుందని పరిగెడతాం, కానీ ఎవరి దగ్గర దొరకదు. దేవుని సన్నిధానంలో దేవునికి మొరపెట్టినప్పుడే ఆ యొక్క మన సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా మన జీవితంలో ప్రతి సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు ఎదుట పెట్టి మొరపెట్టండి, దేవుడు ఖచ్చితంగా పరిష్కారాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. ఆత్మస్వరూపుడా,
ఈ మాటలు మీరు మాట్లాడుతున్న మాటలయ్యా, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా, వారి ప్రతి మాట వేకమును బట్టి నా ప్రభా, నీ వలే ప్రతి నికోసమైన ప్రభా, ప్రతి విక్రోసమైన సన్నిధానంలో మొరపెట్టుటకు నీ కృప సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు వారి సమస్యని బట్టి నీ సన్నిధానంలో, నీ పాదంలో ఎదుట మొరపెట్టుట ప్రభా, మీరు సమాధానం ఇస్తానంటున్నారయ్యా, పరిష్కారం ఇస్తానంటున్నారయ్యా, సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తానంటున్న దేవా. అట్టి రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు బాధలను ప్రభా దేవా, నీ పాద సన్నిధానంలో మొరపెట్టుటకు నా ప్రభా, నీ కృపరికోసమును దయచేయమన్నట్టుకు వచ్చినానయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ప్రభు నీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి నాయన. దీనము ప్రభు నీ ఆత్మ చేత నింపబడుతూ, అభిషేకము చేత నింపబడుతూ ప్రతి ఒక్కరు ప్రభా వెలిగించబడును గాక దేవా. నీకు స్తోత్రములు. ఐ కెల్ బి గోబాది స్టాండ్ మీ కౌరి మై క్లీ ఫ్లవరిమా. నీ కృపరికోసమైన అద్భుత వైబ్రీజ్ అమోజ లీడి దవాసి కౌరిమా. బ్లైకెని కమ్ ది మై క్లోబాది స్టెల్ మీ కౌరిమా. ఐ కెన్ మీ గోబ్రికోసమైన దయచేయమని యేసు క్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.